జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల ఉగ్రదాడి జరుగుతున్న వేళ అక్కడ ఓ పర్యాటకుడు అనుకోకుండా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిప్ లైనర్ మీద ఎంజాయ్ చేస్తున్న ఆ పర్యాటకుడు సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. అదే సమయంలో కింద ఉగ్రదాడి జరిగింది. ఆ పర్యాటకుడు పేరు రిషి భట్. అతడు పహల్గామ్కు అహ్మదాబాద్ నుంచి వచ్చాడు. అతడు సరిగ్గా జిప్ లైన్ మీద వెళ్తున్న సమయంలోనే కింద ఉగ్రదాడి జరిగింది. 53 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఆ దృశ్యాలన్నీ కనబడ్డాయి. రిషి భట్ సెల్ఫీ స్టిక్ వాడుతూ ఈ వీడియో తీశాడు. అతడు పైన వెళ్తున్న సమయంలో కింద ఇతర పర్యాటకులు ఉగ్రవాదుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కింద పరుగులు తీస్తున్న వారిలో ఒకరు కింద పడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. తుపాకుల చప్పుడు వినబడిన సమయంలో జిప్ లైన్ ఆపరేటర్ 3 సార్లు అల్లాహ్ అక్బర్ అని అన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషి భట్ తెలిపాడు. తాను తీసిన ఈ వీడియోను ఆ తర్వాత రోజు తాను చూశానని, జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అన్న తర్వాత కాల్పులు మొదలైనట్లు తాను గ్రహించిన రిషి భట్ చెప్పాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. తన రైడ్ ప్రారంభమైన వెంటనే కాల్పులు మొదలయ్యాయని, తాను రైడ్ చేయకముందు తన భార్య పిల్లలు రైడ్ చేశారని అన్నాడు. తాను దూరంగా జిప్ లైనర్ దిగి చూశానని, నీ మతం ఏంటి అని అడుగుతూ ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపాడు. తాను జిప్ లైన్ దిగిన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి పరుగులు తీశారని చెప్పాడు. ఉగ్రదాడి జరిగిన 20 నిమిషాల తర్వాత ఆర్మీ వచ్చి పర్యాటకులందరినీ ఒక్క దగ్గరకు చేర్చి రక్షణగా నిలిచారని తెలిపారు.